అనుకున్నాను. నేను రానని ఎందుకు అనుకున్నారు? అంటే ఆలస్యం అయింది కదా, అందుకని రారేమో అనుకున్నాను. చెప్పు, ఎలా ఉన్నాను? అరే ఏంటిది? గిఫ్ట్, లాల్చీ పంచం. నాకు చాలా నచ్చింది. మీకు చాలా బాగుంటుంది, కానీ నవ్వకూడదు, ఓకే? ఇలా ఇవ్వు. ఈ మాట వినడానికి ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఐ లవ్ యూ టూ. I love you 3. I love you 4. I love you 5. ఐ లవ్ యూ కృష్ణ. ఇంకో క్షణం ప్రాణం నిలబడితే చెప్దామనుకున్న చివరి మాట ఇప్పుడు నేను కలవగానే చెప్పాల్సిన మొదటి మాట. అప్పుడు చెప్పాలని తెలియక చెప్పలేదు, ఇప్పుడు చెప్పాలంటే కూడా ఆ పరిస్థితి లేదు. పాస్ నాకు ఇప్పుడు కాదు కృష్ణ, అదే రోజు గుర్తొచ్చింది. ఆ రోజు రాత్రే నిన్ను బిట్టు రూమ్లో చూసి షాక్ అయ్యాను కృష్ణ. ఉరుముల శబ్దానికి లేచి చూస్తే నువ్వు కనిపించావు. ఈ అమ్మాయిని ఎక్కడో చూశానని అనుకున్నా. నిన్ను చూస్తున్నప్పుడు నాకు గతం గుర్తొచ్చింది. అంత గుర్తొచ్చింది కృష్ణ. నువ్వు నన్ను ఎంత ప్రేమించావో, నేను ఎంతగా బాధ పెట్టానో అన్నీ గుర్తొచ్చాయి కృష్ణ. విడిపోతూ బిట్టుకి దూరమైన మనం మళ్ళీ అమ్మా నాన్న అలా వెళ్ళి కనిపిద్దాం అనుకున్నా. కానీ నువ్వు నన్ను ఇంకా అసహించుకుంటున్నావని ఆ రోజు రాత్రి నాకు క్లియర్గా అర్థమైంది కృష్ణ. ఆ లైఫ్లో మంది అరేంజ్ మ్యారేజ్ కదా కృష్ణ. నువ్వు నాకు ఈజీగా దొరికావు. నీ విలువేంటో నాకు తెలియలేదు, కానీ నేను ఎప్పుడు మోసం చేయలేదు కృష్ణ, ఎప్పుడు మోసం చేయలేదు. జన్మలకి సరిపోని ప్రేమ కన్నా గత జన్మలో ద్వేషమే నీకు ఎక్కువైందా? ప్రేమ ఉంటే తప్పులు కూడా క్షమిస్తారంటారు కదా. మరి నేను చేయని తప్పుకి నాకు ఈ పనిష్మెంట్ అవసరం అంటావా కృష్ణ? నన్ను ప్రేమించక్కర్లేదు కృష్ణ. నన్ను తిట్టు, కొట్టు, గొడవపడు, కానీ నన్ను దూరం చేయి మాకు. ఇక ఇప్పట్ల మళ్ళీ పుడతానో లేదో అని భయంతో అడుగుతున్నాను. కానీ నువ్వు లేకపోతే చావాలనిపిస్తుంది కృష్ణ. ఎక్స్క్యూజ్ మీ ఆదిత్య, మీతో కొంచెం మాట్లాడాలి. ఆ చాప్టర్ 24 అదేగా, వస్తున్నా. ఓకే. ఏంటి వాళ్ళ ఎప్పుడు ఎవరేమనుకుంటారని భయపడుతుండేదాన్ని ఏకంగా స్టాఫ్ రూమ్కి వచ్చావు. ఐ లవ్ యూ ఆదిత్య. నువ్వు నాకు లెటర్ ఇవ్వకముందే నేను ప్రేమించాను, కానీ అది చదివాకే నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో తెలుసుకున్నాను. నేను ప్రేమలో పడతానని ఎప్పుడూ అనుకోలేదు. నన్ను ఒకరు ఇంతలా నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తారని అస్సలు అనుకోలేదు. నాకిప్పుడు ఈ ప్రపంచంతో పనిలేదు. మా ఇంట్లో తెలిసిపోయినా పర్లేదు, ఎవరేమనుకున్నా పర్లేదు. నాకు నువ్వుంటే చాలా ఆదిత్య.
ఐ లవ్ యూ. నాకు నువ్వుంటే చాలా ఆదిత్య. ఐ లవ్ యూ. ఇందాక ఫోన్లో అంత ప్రేమగా మాట్లాడా. కోపంగా వెళ్ళిపోయావు కదా, కూల్ చేద్దామని అలా మాట్లాడాను అంతే. నిజం చెప్పు. ఇంకేముంటది? ఎందుకు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతావు? రావడం ఇష్టం లేకపోతే రాకు. నువ్వు అలా మాట్లాడితే ప్రపోజ్ చేయబోతున్నావేమోనని ఆశతో వచ్చాను. అసలు నీకు బుద్ధుందా? ఎప్పుడు చూసినా ప్రేమ ప్రేమ అంటూ ఉంటావు. వేరే ఆలోచన లేదా నీకు? అసలు నాకు నీ మీద ప్రేమే లేదు. అది ఈ జన్మలో జరుగుతూ నన్ను వదిలే. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారా? ఇలా మాట్లాడే బదులు ఒక్కసారిగా చంపేయచ్చుగా. నా లైఫ్లో నేను చేసిన పెద్ద తప్పు నిన్ను ప్రేమించడం. అబౌట్ ఎనీ ప్రాబ్లమ్ సార్? చెప్పింది చెయ్యి. రైట్ సార్. లక్కీ. నువ్వు అనే మాటలు నన్ను ప్రతి క్షణం ఎంత ఎన్నిసార్లు చెప్పండి? బయలుదేరి ఇక్కడి నుంచి. నమస్కారం బాబు. ఏంటి ఫ్యామిలీ మొత్తం పోలీస్ స్టేషన్ మీద పడ్డారు? మ్యాటర్ మానిటర్లో చూడలేదా? మాకు పెళ్లి వాళ్ళు పెట్టు, మనం ఎదిగా నువ్వు పెట్టు. ఏం లేదు బాబు, కాజాలంటే మీకు, కారబూందీలంటే మా సరోజకి కళ్యాణం చేద్దామని మేమంతా ఫిక్స్ అయ్యాం. నేను మీతో వెక్స్ అయ్యాను. అలా అనకండి బాబు. కావాలంటే కట్టం కింద గాంధీ బొమ్మ సెంటర్ లో 2 స్వీట్ షాపులు, 20 లక్షల క్యాష్, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఇస్తాం. ఎందుకయ్యా అతను కాదు పొమ్మంటే కాళ్ళ వెళ్ళపడతారు? ఏదో ఒకటి పట్టుకున్నా నీకెందుకయ్యా? యూనిఫామ్ లో లేకపోతే ఉడుకుపాకంలో ముంచేసేవాళ్ళం. అది కాదండి, మార్కెట్ లో అమ్మాయిలకి డిమాండ్ ఉందని చెప్తున్నాను. ఏంటో నువ్వు చెప్పేది? చూడడానికి షుగర్ పేషెంట్ లో నోట్లో స్వీట్లు కుక్ చంపేస్తాం. నీ బోడి సలహాలు మాకేం అక్కర్లేదు, పని చూసుకో. బాబు మీ మీద పూతరేకుల లేయర్లు కొద్ది ఆశలు పెట్టుకున్నాం. మీరు కాదంటే తొక్కుడు లడ్డులా పచ్చడైపోతాం. మీరు కన్విన్స్ చేస్తున్నారు బాగానే ఉంది, కానీ మీ కన్నింగ్ ఫేస్ చూస్తుంటే డౌట్ వచ్చేస్తుంది. మా కన్నింగ్ ఫేస్ లో వదిలేసి స్టన్నింగ్ ఫేస్ చూడండి. అది చూస్తే ఏకంగా భయం వేసేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎలా నమ్మించాలి సిఐ గారు? నానా, ఆయన ఎలా నమ్మించాలో నాకు బాగా తెలుసు. మీరు కొంచెం బయటకు వెళ్ళండి. అది కాదమ్మా, నేను చెప్తున్నాను కదా, వెళ్ళండి. కాస్త నమ్మండి బాబు. నమ్ముతారులే, వెళ్ళండి. ఏదోలా నమ్మించాయమ్మా. నేను చూసుకుంటాలే. ఏంటి పెద్ద హీరోయిన్ లాగా వాళ్ళందరినీ పంపించేసి నమ్మిచ్చేస్తానంటున్నావు? ఎలా నమ్మిస్తావు? సుంచి పూతేసుకుని అలా చూస్తావు ఏంటి? ఎలా నమ్మిస్తావు చెప్పు. చెప్పు ఎలా నమ్మిస్తావు? ఏంటి నా కోసమే? మరి ఆ సిగ్గు? అది కూడా మీకోసమే. అబ్బో, సడన్ గా స్పెషల్ ఏంటి? ఈరోజు కర్వా చౌత్ అంటే వచ్చే జన్మలో కూడా సేమ్ మొగుడే రావాలని ఆడాళ్ళు పూజలు చేసే రోజు. వచ్చే జన్మలో కూడా సేమ్ మొగుడే కావాలని ఎందుకు కోరుకుంటారో తెలుసా? ఎందుకు? జీవితాంతం ఆళ్ళకి కావలసినట్టుగా మొగుడికి ట్రైనింగ్ ఇస్తారు. మళ్ళీ వచ్చే జన్మలో ఇంకో యాదవకి సేమ్ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేయడం ఇష్టం లేక బద్ధకం వేసి మీ ఆడవాళ్ళు ఇలా పూజలు వ్రతాలు చేస్తారు. మీకు విషయం తెలుసా? నాకు కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వాలని ఉంది. చా, ఏమిస్తావు? నేను నించోమంటే నించోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, ఈ చిలక తినమంటే తినాలి. బిగినింగ్ లో అన్ని ఇలాగే ఈజీగా చెప్తారు, తర్వాత ఉంటది. దా ఆ చేతుని పెట్టేయి. అయ్యో, స్టీఫెన్ రాబర్ట్స్ ఎలా ఉంటారు ఇప్పుడు వరకు ఎవరికీ తెలీదు, మీ నాన్నకు తప్ప. మీ నాన్న దగ్గర నుంచి ఫోటోలు సంపాదించి పోలీసులకు ఇస్తే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు. దానివల్ల చాలామంది ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటారు. కానీ అలాంటి మంచి పనులు మీరు చేయరు. చేస్తా. నువ్వు చెప్పింది చెడ్డ పని కాదుగా, మంచి పనేగా. చేస్తా, నీకోసం చేస్తా. ప్రామిస్? మన లవ్ మీద ప్రామిస్. ఐ లవ్ యూ. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పు. నాకు ఒక టైట్ హగ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పు. చెప్పు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏమైంది? మీ నాన్న మనుషులు ఎవరన్నా మనం చూస్తే. అవునవును, అర్థమైంది. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి టికెట్స్ బుక్ చేస్తాను. మన ఇద్దరం కలిసి హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఓకే? ఓకే. హైదరాబాద్లో లవ్ చేసుకుందాం. See you there. దేవుడు
గుడ్డా ఏముంది స్టాపా బొక్క ఉందిగా ఐ లవ్ యూ స్టూపిడ్ ఇడియట్. నచ్చలేదా అయితే నా పువ్వు చేయి నేను అక్కర్లేదు కానీ నా పువ్వు కావాలా ఏ కాజల్ శ్వేత నా తమ్ముడు ఏమన్నాడు? గాండి తమ్ముడా? ఛీ, వర్స్ట్ క్యారెక్టర్. ఏమన్నా తప్పుగా మాట్లాడా? ఐ లవ్ యూ చెప్పిండు. వాట్ నువ్వేమన్నావు? నో, గుడ్ ఐ లవ్ యూ ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా. గదేదో నిమిషం ముంగడు చెప్పినా నీ లవ్ యాక్సెప్ట్ చేసేదాన్ని. ఏ గిందాకే మీ తమ్ముడు ఐ లవ్ యూ చెప్పిండు. నీ తమ్ముని కదా నేను పెళ్లి చేసుకుని గదే ఇంటికి రావడు ఇబ్బందిగా ఉంటుందిరా, నన్ను మర్చిపో. శ్వేత ఆ టైంలో మీ అన్నయ్య ఏంటి అన్నమయ్య ఉన్నా పగబడతాను. ఆ లవ్ చేస్తాను నాకేం తెలుసురా ఆడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనసులో అదే అమ్మని పెట్టుకుని ఏ సంబంధం వచ్చినా వద్దంటాడు రా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? శ్వేత ఇప్పుడు ఎక్కడుందో వెతికి పట్టుకుని కట్టైన లవ్ స్టోరీని మళ్ళీ కనెక్ట్ చేయాలి. ఒకవేళ ఆల్రెడీ శ్వేతకు పెళ్ళి అయిపోయి ఉంటే బీ పాజిటివ్. నెగటివ్ అంటే నాకు లక్కీకి నచ్చదు. అరే అనవసరంగా ఏమైనా ఎక్కువ ఓపెన్ చేయించారు. ముందే శ్వేత ఎత్తుకండి రా పోనీ. స్వీటీ లక్కీ బాగా శ్వేత ఎత్తికే పనిలో ఉంటారు, మనం మన పనిలో ఉంది. నువ్వేదంటే అదే లక్కీ.